తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులంతా పిలిచి సెక్రటేరియట్లో విద్యార్థులందరినీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని మా ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వారిలో మల్లు భట్టి విక్రమార్క గారు వారిద్దరూ డిస్కస్ చేసుకొని ఆ సమాచారాన్ని విద్యార్థులతో పంచుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరూ పిలిచి ఎప్పుడు జరగని విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, బలరాం నాయక్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో అందరూ కూర్చొని నిరుద్యోగుల సమస్యలు మొత్తం విని గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి డేట్ని పొడిగించడం కోసము సలహాలు సూచనలు మొత్తం సానుకూలంగా విని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని ఒక సానుకూలమైన ప్రకటన చేయడానికి వారు సమాధానం